నందమూరి కుటుంబంలో ఇద్దరికి పద్మ అవార్డులు దక్కాయి. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి పద్మశ్రీ రాగా, ఇప్పుడు ఆయన తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. నందమూరి కుటుంబంలో ఇప్పటికే 2 పద్మ అవార్డులు దక్కాయి సార్, ఎలా చూడాలి? నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ చరిత్రలో కానీ తండ్రి కొడుకులు పద్మ పురస్కారాలు అందుకోవటం ఒక్కసారే సంభవించింది అనుకుంటున్నాను. అది నందమూరి ఫ్యామిలీయే. ఎప్పుడో 56 సంవత్సరాల క్రితం, అంటే 1968లో నాకు గుర్తున్నంత వరకు నందమూరి తారక రామారావు గారు, అంటే తను ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కేవలం 18 సంవత్సరాల్లోనే 19 సంవత్సరాల్లోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన. సో మళ్ళీ ఎన్నాళ్లకు ఆయన తనయుడు పద్మ పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాల్లో మొదటిది పద్మశ్రీ, అది ఆయన అందుకున్నారు అప్పట్లోనే 1968లోనే. తర్వాత 3 అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మభూషణ్, దాన్ని అంటే పద్మశ్రీ కంటే ఇంకాస్త పెద్దది అని చెప్తాం పద్మభూషణ్. దాన్ని ఇప్పుడు బాలయ్య బాబుని వరించడం అనేది ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే నేరుగా ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. ప్రకటన అయితే వచ్చింది త్వరలో. లాస్ట్ టైం అయితే మేలో ఇచ్చారు, అది ప్రదానం చేశారు. మరి ఇది ఇప్పుడు ఏ నెలలో ప్రదానం చేస్తారో తెలియదు, కానీ ఎప్పుడైనా మనకు తెలిసినంత వరకు ఆ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుని ప్రదానం చేయటం, అంటే ప్రకటించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. గత సంవత్సరం చూసుకుంటే 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డుని చిరంజీవి గారికి ప్రకటించారు. సో ఇమీడియట్ నెక్స్ట్ ఇయరే ఈ సంవత్సరం బాలకృష్ణ గారికి అవార్డు ప్రకటించడం, సో సర్వత్రా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, కళ్యాణ్ రామ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే అనేక మంది, రాజమౌళి, ఇలాంటి అనేక మంది సెలబ్రిటీలు సో బాలయ్య దానికి పూర్తి స్థాయిలో అర్హుడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన అభినందించారు. సో నిజంగానే అంటే తన సమకాలీన కథానాయకుల్లో స్టార్స్ అనుకున్న వాళ్ళలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరితో పోలిస్తే ఎక్కువగా విభిన్న తరహా కథాంశాల్లో నటించినటువంటి నటుడు అంటే బాలకృష్ణ పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పౌరాణికాలు నటించారు, జానపదాలు చేశారు, సైన్స్ ఫిక్షను చేశారు, అలాగే సోషియో ఫ్యాంటసీ అవి చేశారు, మామూలు సందేశాత్మక చిత్రాలు చేశారు, కమర్షియల్ సినిమాలు, అన్ని రకాలు, అంటే థ్రిల్లర్స్ చేశారు. అన్ని అంటే చాలా వరకు కూడా కథానాయకుల్లో మిగతా వాళ్ళు టచ్ చేయనటువంటివి కూడా ఈయన టచ్ చేసి, అలాంటి పాత్రలు కూడా, సో డీగ్లామర్డ్ అనుకున్న పాత్రలు కూడా చాలా కాలం క్రితమే. సాధారణంగా ఒక స్టేచర్ వచ్చిన తర్వాత అభిమానుల విషయంలో చాలా భయం ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అలాంటి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేస్తే అని. సో అయినా కానీ అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. భైరవద్వీపంలో ఆయన ఒక వైకల్యం సంభవించేటువంటి ఒక శాపంతో అలా కూడా ఆయన యాక్ట్ చేసి మెప్పించారు. నిజానికి భైరవద్వీపంలో ఆయన ప్రదర్శించినట్టు ఆ క్యారెక్టర్ ప్రత్యేకించి ఆయన నటనకి చేసిన, అవును, ఆ పాత్ర కురూపి పాత్ర, అందులో ఆయన ప్రదర్శించిన నటనకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో అట్లా చూసుకుంటే నటుడుగా ఆయన సమకాలీన హీరోలో ఎవరికి తీసిపోరు. పైగా ఒక రకంగా చెప్పాలంటే విభిన్న తరహా కథాంశాల ఎన్నుకునే విషయంలో వాళ్ళకంటే కాస్త ముందున్నారని అనుకోవాలి. అలాగే మనకు తెలుసు ఇంకోవైపు అంటే కళారంగంలో పనిచేస్తూనే ప్రజాసేవ కూడా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా అయ్యారు. అలాగే ఇంకోవైపు సామాజిక సేవ, బసవతారకం హాస్పిటల్లో కానీ, అది కాకుండా కూడా ఆయన అనేక మందికి గుప్తదానాలు చేశారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన చాలా వరకు ఏంటంటే ప్రచారానికి దూరంగా ఉంటారు. మీడియా వాళ్ళే తెలుసుకొని ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు, కానీ ఆయన అంత సాధారణంగా కొంతమంది అయితే
కొంచెం చేసుకున్నా కానీ గోరంత చేసి కొండంత ప్రచారం ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కొండంత చేసినా కూడా ప్రచారానికి దూరంగా ఉండటం అనేది ఆయన నైజం అది. సో అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రి గారి దగ్గర నుంచి ఆయన కొన్ని అలవాట్లు వచ్చాయి. అందులో కూడా ఇదే ఈ అలవాటు కూడా అనుకుంటాను నేను అది. ఓకే. సో అట్లాగే డైలాగ్ చెప్పే విషయంలో కూడా అంటే చాలామందికి నోటి తిరగనటువంటి పదాలను కూడా ఆయన చాలా అలవోకగా చెప్పగలరు. ఆయన సంస్కృత సమాసాలు ఎక్కువగా ఉన్నటువంటి డైలాగ్స్ చెప్పడంలో తన సమకాలీన హీరోలో కూడా ఆయన ముందే అందరికంటే ముందుంటాడు. సో ఆయనకంటూ ఒక సపరేట్ ఆయన డైలాగ్స్ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అలా ఇప్పుడు అంటే తండ్రి పద్మశ్రీ సాధిస్తే తనయుడు పద్మభూషణ్ సాధించారన్నారు. యాక్చువల్గా ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఆయనకు అవార్డులతో పని లేదు. ఆయన అప్పుడెప్పుడో ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఆయన రాజకీయాల కారణంగా ఆయనకు అవార్డులు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతుంటారు. అసలు భారతరత్నాన్ని ఎప్పుడో ఇవ్వాల్సింది ఆయనకి. ఆయన సమకాలీనుడైనటువంటి మరో భాషకు సంబంధించినటువంటి ఎంజి రామచంద్రన్కి భారతరత్న ఇచ్చినప్పుడే ఈయనకు కూడా అన్ని విధాల ఎంజి రామచంద్రన్ ఎలా అయితే అర్హుడో భారతరత్నకి ఆయన అర్హుడైతే ఖచ్చితంగా అంతకు మించిన అర్హుడు ఎన్టీఆర్. ఎందుకంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నలుచెరగలా చాటడం అనేది పక్కన పెడితే అసలు ఒక రాముడు అంటే కృష్ణుడు అంటే పౌరాణిక పాత్రల్లో ఆయనలాగా రాణించిన నటుడు ఎక్కడా లేడు కదా అసలు. అంటే 90sలో ఆయన పాత్రలు చూసిన తర్వాత చాలామంది యువత అరే రాముడు అంటే ఇలా ఉంటారేమో, అవును, కృష్ణుడు అంటే ఇలా ఉంటారేమో, దుర్యోధనుడు అంటే ఇలానే ఉంటాడేమో, అంటే ప్రతి పాత్రకి ఆయన జీవం పోసినట్లుగా అవును అద్భుతంగా ఆయన కోసమే అవి అంటే ఆ పాత్రలు ఉన్నాయి చేయటానికి ఆయన కోసమే అన్నట్లుగా ఆయన రాణించారు. ఆ విశేషం ఏంటంటే ఆ పురాణాల్లో ఉన్నటువంటి కథానాయకుల పాత్రలతో పాటు ప్రతినాయక పాత్రలని మనం ఏదైతే భావిస్తామో అవి కూడా చేసి రాణించి మెప్పించినటువంటి నటుడు. మీరు అన్నట్టు దుర్యోధనుడు కానివ్వండి, కర్ణుడు కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్రతినాయక పాత్రలుగా చెప్పుకుంటాం. కానీ వాటిలో కూడా మెప్పించి వాటికి కూడా కథానాయకుడికి ఎంత కీర్తి వస్తుందో అంత కీర్తి ఆ పాత్రలకి సంపాదించి పెట్టారు. ఒక దానవీర సురకర్ణ ఆయన దాటి మనం ఇమాజిన్ చేసుకోలేం ఇంకెవరన్నా చేయగలరా అని. అట్లాగే భూకైలా సినిమా చూసినప్పటికీ సీతారాం కళ్యాణ్ సినిమాలు చూస్తే రావణాసురుడి పాత్ర సో ఆయన చేసిన విధానం అది అప్పట్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవం తీసుకొచ్చారని ఆయన. ఆ సీతారామ కళ్యాణంలో అయితే అసలు ఆయనే హీరో అన్నట్టు ఉంటారు. అది రావణాసురుడే హీరో అన్నట్లుగా ఆయన ఉంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తి నిజానికి భారతరత్నకి అర్హుడే. ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సో ఈ పద్మవిభూషణ్ వీటికి మించినటువంటి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారంగా మనం భారతరత్న చెప్పుకుంటాం. కొంతమందికి ఎవరైతే ఆ భారతరత్న అవార్డులు దక్కాయి ఇప్పటివరకు వాళ్ళతో పోల్చుకుంటే ఎందులోనూ ఎన్టీఆర్ తక్కువ కాదు. సో ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి అనే భారతరత్నకి అన్ని అర్హతలు నందమూరి తారక రామారావు గారికి ఉన్నాయి. అదే సో మనం ఇప్పుడు ఊరికే చెప్పుకున్నాం ఆయన తండ్రి పద్మశ్రీ అయితే కొడుకు అంతకంటే పెద్దదైనటువంటి పద్మభూషణ్ సాధించారు అని. కానీ ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భారతరత్న కూడా తీసుకోవడానికి అర్హులు. కనీసం అంటే ఆయన చనిపోయి ఎప్పుడో 1996లో ఆయన మన నుంచి దూరమైన భౌతికంగా. సో ఇప్పటికీ కూడా చాలామంది హృదయాల్లో జీవించే ఉన్నారు. ఇప్పటికీ ఆయనకు సంబంధించి వజ్రోత్సవాలు కళారంగంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారు. అవును, రీసెంట్గా సింగపూర్లో కూడా ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఉత్సవం, సినీ ఉత్సవం జరిగింది. సో ప్రపంచంలో నలుమూల ఎక్కడో ఒక చోట ఆయన గురించి ఏవో సభలు అన్నా జరుగుతూనే ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఎన్టీఆర్ ఉంటారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆయన మాత్రం తెలుగువారి హృదయాల్లో జీవించి ఉన్నారు. అలాంటి ఒక గొప్ప కళాకారుడు, అంటే మహానాయకుడు. సో ఆయన తీసుకొచ్చినటువంటి అంటే రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజులకి ఒక విప్లవం తీసుకొచ్చాయనే చెప్పాలి. వాటిని మిగతా వాళ్ళు అనివార్యంగా అనుసరించారు. నందమూరి కుటుంబం నుంచి కేవలం నందమూరి తారక రామారావు గారికి కాకుండా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారికే కాకుండా మరికొంతమందికి కూడా
రానున్న రోజుల్లో పద్మ అవార్డులు వరించడం ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మేబీ అవి కూడా జరగవచ్చు. అదొక అంటే నేను చరిత్రగా మిగిలేటువంటి అవకాశం ఉంది. నందమూరి కుటుంబానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, అంటే ఇప్పుడు 2వ తరానికి వచ్చింది, తర్వాత 3వ తరం రెడీగా ఉంది. సో ఆ తరంలో కూడా అవార్డులు వస్తే మనం, అంటే సమీప భవిష్యత్తులోనే వస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా అది ఒక చరిత్ర అవుతుంది. అది ఖచ్చితంగా అది. సో ఇప్పటివరకు అయితే అంటే నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఈ ఏదైతే పద్మభూషణ్ అవార్డు ఏదైతే ఉందో అది రావటం అందరూ కూడా హర్షిస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఆయనకి సన్మానం కూడా, అంటే రీసెంట్గా నేను 50 సంవత్సరాలు నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా రంగం అంతా కూడా ఆయనకి సన్మానం చేసింది. ఇప్పుడు మరో సన్మానానికి ఆయన సిద్ధమయ్యారు. అంటే మరోసారి పరిశ్రమ అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.